Hi everyone, this is JC Jawadi channel Shekhar. Friends, మన ఛానల్లో ఓవరాల్గా 800+ అయితే ఉన్నాయి. సో దాంట్లో మెజారిటీ వచ్చేసి గేమింగ్ సైడే. మనం రీసెంట్గా అయితే మోటో వ్లాగింగ్కి చేంజ్ అయ్యాం. అండ్ మోటో వ్లాగింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనం 10+ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది వితిన్ 13 వీడియోస్ అంతా. ఓవరాల్గా నేను చేసిన ఈ మోటో వ్లాగింగ్ కాస్ట్ వచ్చేసి ఒక 20K పడింది. అది ఫుడ్ అయినా కానివ్వండి, ఫ్యూయల్ కానివ్వండి, అక్కడ ఉండడానికి ఎక్స్పెన్స్ కానీ. మన ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి మోటో వ్లాగ్ ఎలా ఉంటుంది అని చెక్ చేసాం. గోప్రో తీసుకున్నాను. సో ఈ గోప్రోని ఎలా మౌంట్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ మోటో వ్లాగ్ అయితే చేశాను. లైక్ దీని తర్వాత నేను ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చాను, వైఎస్ శ్రీశైలం. దాంట్లో చాలా పెద్ద డిజాస్టర్లు అయితే జరిగాయి. బ్యాగ్ ఉంటుంది కదా, యాక్చువల్గా కొత్త బైక్. అప్పుడే మనం ప్యానియర్స్ ఇంకా ఫాగ్ లైట్స్ ఏం పెట్టలేదు. దేక్ బ్రేక్ ప్యాడ్స్ ఎంత అరిగిపోయినాయో, కొంచెం అంటే కొంచెం, చాలా మైనర్గా ఉన్నాయి. నెక్స్ట్ మోటో వచ్చేసి కాఫీ రైడ్ అని పెట్టాను. ఆడియన్స్కి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం ఫస్ట్ నాకు ఇష్టం పోయింది. ప్రతి ఒక్కటి ఎండ్ వరకు చూపించాలనుకుంటున్నాను. లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను కేదార్నాథ్ వెళ్ళాను. ఇక్కడ నుంచి ఒకవేళ బైక్ మీద కేదార్నాథ్ అయితే, సో ఇక్కడ నుంచి Day 1, Day 2, Day 3, Part 1, Part 2 ఈ సోదంతా వద్దు నాకు అనిపిస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ప్రొవైడ్ చేయకుండా, లైక్ ఎలా అంటే, ఇక్కడ నుంచి మనం ఏ స్టాప్ తీసుకున్నాం, ఆ స్టాప్లో ఎక్కడ తిన్నాం, అండ్ దెన్ కేదార్నాథ్ చేరుకున్నాం, మళ్ళీ అక్కడ ఉన్న ప్లేసెస్ ఏంటి, అవన్నీ సినిమాటిక్లో చూపించేస్తాం. అండ్ నెక్స్ట్ నేను దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాను. అక్కడ ఒక డిజాస్టర్. గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నాం. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వెళ్ళడం, 10 కిలోమీటర్స్ రావడం అయితే మొత్తం రాంగ్ రూట్ అయితే వెళ్ళిపోయాం. కంప్లీట్గా అడవిలోకి అయితే వెళ్ళిపోయినాం. ఆ డిజాస్టర్ వల్ల ఒక 10 కిలోమీటర్స్ మనకు ఆఫ్ రోడ్ అయితే జరిగింది. బైక్ చెప్పలేం ఎట్లా అంటే అట్లా అయిపోయింది బైక్. మా ఫ్రెండ్ది హోండా సిటీ 350 ఉందన్నమాట, RS. దాన్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేద్దాం, ఐ మీన్ సిటీలో ఎలా ఉంటుంది, దాని ప్లే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత జూబ్లీస్ దగ్గర మనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏమైందన్నా? స్కిడ్ అయిందా? ఏం కాలేదు, కొత్త బైకా. అది కూడా దీన్ని ఏమంటారు, డ్రామా, ఫేక్ అని చెప్పారు. అరే అంత ట్రాఫిక్లో నేను వాడిని ఎలా ఉంచగలను, అలా చెయ్యని ఎలా చెప్పగలను. రాచకొండ వెళ్ళాను. రాచకొండలో గైస్ మేము ట్రెక్కింగ్ చేయాలి ఆల్మోస్ట్ చాలాసేపు. నేను ఇంకా కొన్ని అడ్వెంచర్స్ కూడా చేశాను రాచకొండ ఫోర్ట్లో. మీరు కంప్లీట్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ పెట్టేస్తాను. సో ఏమేమి లింక్ అనేసి అన్ని వీడియోస్ పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో, యూ కెన్ వాచ్ ఇట్. వ్యూవర్స్కి అప్డేట్లో ఉండాలని చెప్పేసి ఏదో ఒక వీడియో పెట్టడం స్టార్ట్ చేశాను. దాంట్లో ఇది ఒకటి, హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ అంట. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని నేను కంప్లీట్గా ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నాను, కానీ పెట్టిన అయితే డిలీట్ చేయలేము కదా, దాంట్లో కూడా కొంచెం కష్టం ఉంటుంది. మన్యంకొండ వెళ్ళాను. మన్యంకొండలో అది ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది పొజిషన్, సో అవన్నీ తెలుసుకొని వెళ్ళాలి. నేను అవేం తెలుసుకోకుండా నేను నా ఫ్రెండ్ వెళ్ళిపోయాను. కాకపోతే అక్కడ ఒక జాతర జరుగుతుంది. సో ఏమైందంటే, పోలీసులు మా బైక్స్ని అలౌ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ నడవమని చెప్పారు. అంత నడవలేక పోయి అడిగాను పర్మిషన్. సార్ ఇలాగా ఒక వీడియో చేస్తున్నాను, కొంచెం పర్మిషన్ ఇస్తారా అని వెళ్ళి అడిగాను. సో ఈ సైడ్ ఓకే, వెళ్ళిపోయాం. పైకి వెళ్ళిపోయాము. వచ్చిన తర్వాత రిటర్న్ థ్యాంక్స్ చెప్పాము, ఓకే. అండ్ అక్కడ కూడా కొన్ని అడ్వెంచర్స్ అయితే చేసాం. లైక్ ఎలా అంటే, ఇంత పైకి ఉంది, ఇది ఎక్కుద్దో లేదో కూడా తెలియదు ఫస్ట్. ఎక్కడైతే ఎక్కినాం, దిగడం ఎట్లరా నీ అమ్మ, ఎక్కడైతే ఎక్కినాం. ఒరే నో ఎగ్జిట్ బడి. ఒక పని మీద ఇంటికి వెళ్ళాను ఆంధ్రాకి.
సో ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత రిటర్న్లో బైక్లో వస్తున్నాను, ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది. సో అందుకని చెప్పేసి వస్తున్నాను, ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. లారీ మన బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ని సైడ్కి హిట్ చేసింది. దాంతో ఇట్లా వెళ్ళిపోయి రోడ్కి అటు సైడ్ పడిపోయాము, అంటే ఒక అడవిలో పడిపోయాము చెట్లల్లో. బైక్కి ఆల్మోస్ట్ 65,000 రూపీస్ అయితే అయిపోయినాయి. ఇన్సూరెన్స్ని ఫుల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినా కూడా మన చేతి మీద ఒక 25,000 ఎక్స్ట్రా అయితే పడినాయి. 25,000 ఎక్స్ట్రా పడినాయి. అండ్ దానివల్ల మనకి చాలా ప్రెషర్ అయితే పడింది, మనీ ప్రెషర్ అయితే పడింది. ఈ ఏజ్లో సేవింగ్స్ ఎంత పండి అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా నాకు చాలా మైనర్ ఇన్సిడెంట్, లైక్ ఇక్కడ నీకు ఫొటోస్ చూపిస్తాను, చాలా మైనర్ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. మిగతా అంతా వెరీ గుడ్. బైక్కి ప్రాబ్లం, బైక్ చూడండి ఎలా అయిందో, 65,000 అయింది. ఫ్రంట్ పార్ట్ మొత్తం పోయింది. డెఫినెట్లీ మాట అయితే ఇస్తున్నాను, తోప్ కంటెంట్ అయితే ఉంటుంది. బాయ్ బాయ్.